అవును కృష్ణ, నాన్నగారు పెద్దన్నయ్య ఒక్కటవ్వాలంటే అది నీతోనే సాధ్యం అవుతుంది. ఏమోనమ్మా, ఎవరెప్పుడు ఎలా మారతారో చెప్పడం చాలా కష్టం. అమ్మా, కృష్ణ నిన్ను బాగా చూసుకుంటుంది కదా. నాకు ఆ కక్కుంటే ఇలాగే ఉండేదేమో కదమ్మా. ఏమోరా, ఇలాగే ఉంటుందని చెప్పలేకపోతున్నాను. ఏంటమ్మా అలా అన్నావు? కృష్ణ నటిస్తోందా లేక నిజంగానే మనతో కలిసిపోయిందా అన్నది తేలడం లేదురా. ఏమైందమ్మా? కృష్ణ ఇంకా ఆ ఇంటి మనుషులతో కలుస్తోందిరా. వాళ్లతో చాలా చనువుగా, చాలా సంతోషంగా మాట్లాడుతోంది. లేదమ్మా, నువ్వేదో పొరపాటు పడుతున్నావు. లేదురా, నా కళ్ళతో నేను చూశాను. ఆ శివరామకృష్ణ కూతురు, చిన్న కోడలు కృష్ణుని కలిసి వెళ్లారా. చాలాసేపు మాట్లాడుకున్నారు. అదేంటమ్మా, నువ్వు కృష్ణను అనుమానిస్తున్నావా? మొన్న నువ్వే కదమ్మా చెప్పావు కృష్ణ చాలా మంచిదని. తను కావాలనే ఆ ఫ్యామిలీని కలిసిందేమో. వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో మనకి తెలియాలిగా. అందుకే వాళ్ళతో క్లోజ్గా మూవ్ అవుతుందేమో. ఆలోచించమ్మా. కృష్ణని నమ్మొచ్చా? మమ్మల్ని మోసం చేయడం లేదు కదా? ఇది ల్యాండ్లైన్ నెంబర్లా ఉందే. ఎవరై ఉంటారు? మళ్ళీ అదే నెంబర్ నుండి వస్తుంది. ఎవరై ఉంటారు? హలో, ఏంటి సుందర్, గేమ్స్ ఆడుతున్నావా? రూపా నువ్వా? నెంబర్ ఎవరితో తెలియక లిఫ్ట్ చేయలేదు. తప్పుగా అనుకోకు. నా ఫోన్ నుండి చేస్తే కూడా నువ్వు లిఫ్ట్ చేయలేదు. ఏమైంది నీకు? ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు? రూపా, నేను నిన్ను అవాయిడ్ చేయడం ఏంటి? ఏదో బిజీగా ఉండి. రోజంతా బిజీగా ఉన్నావా? అంటే రూపా, అది నేను నిన్ను అర్జెంట్ గా కలవాలి. వెంటనే మనం రెగ్యులర్ గా కలుసుకునే ప్లేస్కి వచ్చాయి. ఇప్పుడా? ఏ ముహూర్తం చూసుకొని బయలుదేరతావా? ఆహా, అలానే కాదు. ఇంకేం మాట్లాడకు, వెంటనే బయలుదేరు. ఎవరినమ్మా వెంటనే బయలుదేరమంటున్నావు? సెమిస్టర్ ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి తాతయ్య. అందుకే స్పెషల్ క్లాస్ అరేంజ్ చేశారు. ఫ్రెండ్ కి ఫోన్ చేసి బయలుదేరమని చెప్తున్నాను. అలాగా, సరే వెళ్ళమ్మా. కారు పంపించమంటావా? పర్వాలేదు తాతయ్య, టైం ఉంది. నేను సైకిల్ మీద వెళ్తాను. జాగ్రత్తగా వెళ్ళమ్మా. అలాగే తాతయ్య. అమ్మా లక్ష్మి, కషాయం పట్టరా అమ్మా. తెస్తున్నా నాన్నగారు. అమ్మయ్యా, తప్పించుకున్నాను. నాన్నగారు, అబ్బా, ఈ రోజు కూడా కషాయం ఇలా ఉంది ఏంటమ్మా? మీరు కొన్ని రోజులుగా ఇదే మాట అంటున్నారు నాన్నగారు. అయినా ఏమీ తేడా కనిపించట్లేదే. ఏం చేయమంటారు నాన్నగారు? నేను కషాయం కలిపే పద్ధతిలో తేడా ఏమీ లేదు. కానీ అది మీకు రుచించకపోవడానికి మాత్రం కారణం ఉంది. అదే నాన్నగారు, మొన్నటి వరకు మన ఇంట్లో ఓ పని మనిషి ఉండేది కదా. ఆ పిల్ల మీ మీదున్న ప్రేమంతా ఆ కషాయంలో కలిపి ఇచ్చేది.
మీకు తెలియకుండానే మీరు దానికి అలవాటు పడిపోయారు నాన్నగారు. కానీ వింత ఏంటంటే నా బదులు ఆ అమ్మాయి కషాయం ఇచ్చినప్పుడు మీకే తేడా తెలియలేదు. కానీ ఇప్పుడు ఆ అమ్మాయికి బదులు నేనిస్తే మాత్రం మీకు నచ్చడం లేదు. ఆ అమ్మాయి చేత్తో కలిపితే వచ్చే రుచి నా చేత్తో కలిపితే రాదు కదా నాన్నగారు. ఆ అమ్మాయిని మర్చిపోమని మీరు మాకు చెప్పారు. అలాగే మీరు ఆ రుచిని మర్చిపోండి నాన్నగారు. కన్న కొడుకునే మర్చిపోయిన వాణ్ణి కషాయంలో ఉన్న రుచిని మర్చిపోలేనా? రూపా, ఏంటి సుందర్ ఇంత లేటు? ఏమైంది సుందర్? మొహం మీద గాయాలేంటి? ఏం లేదు రూపా, చిన్న యాక్సిడెంట్. యాక్సిడెంటా? మరి ఈ విషయం ఇప్పటిదాకా నాకెందుకు చెప్పలేదు? ఇదిగో ఇలా కంగారు పడతావానే. అసలు యాక్సిడెంట్ ఎలా జరిగింది సుందర్? ఏం జరిగిందో చెప్పడానికి అంత ఆలోచిస్తున్నావేంటి? నిజంగానే నీకు యాక్సిడెంట్ అయిందా లేక ఎవరైనా కొట్టారా? లేదు రూపా, నిజంగానే యాక్సిడెంట్ జరిగింది. కానీ నిన్ను చూస్తుంటే నాకు అలా అనిపించడం లేదు. నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు. నీ గాయాల్ని చూస్తుంటే అవి యాక్సిడెంట్ వల్ల అయినట్టు లేవు. చెప్పు సుందర్, ఏం జరిగింది? ఎవరితోనైనా గొడవ పడ్డావా? అబ్బే అలాంటిదేం లేదు రూపా. నా దగ్గర దాచాలని ప్రయత్నించకు సుందర్. నీకు యాక్సిడెంట్ జరిగిందంటే నాతో ఎప్పుడో చెప్పుండేవాడివి. నాకు చెప్పకూడదు అనుకుంటున్నావంటే ఖచ్చితంగా నువ్వు ఎవరితోనో గొడవ పడ్డావు. ఆ గొడవలోనే నీకు గాయాలయ్యాయి, అంతే కదా? అందుకేనా ఇన్ని రోజులు నన్ను కలవకుండా తప్పించుకున్నావు? చెప్పు సుందర్, అడిగేది నిన్నే. అవును రూపా, నాకు యాక్సిడెంట్ జరగలేదు. ఎవరో కావాలనే నన్ను కొట్టారు. కానీ కొట్టింది ఎవరు అనేది నాకు కూడా తెలియడం లేదు. వాళ్ళు మాత్రం నన్ను కొట్టాలనే ఉద్దేశంతోనే వచ్చారు. చాలా ప్లాన్డ్గా నన్ను గొడవలోకి దింపి కొట్టేసి వెళ్ళిపోయారు. ఇదంతా నీకు చెప్పి నేను కంగారు పెట్టడం ఇష్టం లేక ఇంటర్వ్యూ కోసం హైదరాబాద్ వెళ్ళానని అబద్ధం చెప్పానా? నాకు తెలిసి ఇంతకుముందు ఎప్పుడు నేను ఎవరితోనూ గొడవ పడలేదు. మనుషుల్ని పెట్టి కొట్టించేంత కోపం నా మీద ఎవరికుందో అర్థం కావడం లేదు. వాళ్ళని నేను ఇదివరకు ఎప్పుడూ చూడలేదు. చిన్న మాటతో పోయేదాన్ని పెద్ద గొడవ చేసి ఒకరి తర్వాత ఒకరు నన్ను కొట్టారు. ఎవరో నన్ను టార్గెట్ చేశారు రూపా. కానీ ఆ అవసరం ఎవరికి ఉన్నదన్నదే అంతు చెక్కడం లేదు. అంత కసి నా మీద ఎవరికి కలిగిందో, ఎందుకు కలిగిందో తెలియడం లేదు. నిన్ను కొట్టించిందెవరో నాకు తెలుసు సుందర్.
అమర్. అమరా? అవును సుందర్, వాడికి మన ప్రేమ విషయం తెలిసిపోయింది. పైకి మంచి వాళ్ళ నటిస్తున్నాడు కానీ వాడు చాలా నీచుడు సుందర్. వాడు నన్ను పెళ్లి చేసుకోవాలనుకునేది కేవలం మా ఆస్తిని చూసే. అందుకే మన ప్రేమ విషయం తెలియగానే నా దగ్గర వాడి ఒరిజినల్ క్యారెక్టర్ బయట పెట్టేశాడు. ఇవన్నీ ఏజ్ లో కామనే. నీ ప్రేమ గురించి నేను మర్చిపోతాను, నువ్వు మర్చిపోని చాలా లైట్ గా చెప్పేశాడు. నేను మాత్రం పెళ్ళంటూ చేసుకుంటే సుందర్నే చేసుకుంటాను, ఆ విషయంలో నువ్వు ఏం చేయలేవు అని వాడికి గట్టిగా సమాధానం ఇచ్చాను. అది మనసులో పెట్టుకొని వాడిలా చేసినట్టున్నాడు. ఇంత జరుగుతుంటే నువ్వు నాకెందుకు చెప్పలేదు రూపా? తమరు చాలా బిజీ కదా, ఇంటర్వ్యూలకి ప్రిపేర్ అవుతూ మీకు నాతో మాట్లాడడానికి టైం దొరకలేదు. ఎన్నిసార్లు ట్రై చేసినా ఒక్క మాట మాట్లాడడానికి కూడా మీకు వీలు పడలేదు కదా. జరిగిన దాని గురించి ఎందుకు గాని ముందు జరగాల్సిన దాని గురించి ఆలోచించు. నేనన్న మాటని ఆ అమర్ ఎంత సీరియస్ గా తీసుకున్నాడంటే మనల్ని విడగొట్టేందుకు వాడు మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉంటాడు. నువ్వేం చేస్తావో నాకు తెలియదు సుందర్. వాడికి మన ప్రేమ విలువేంటో తెలియాలి. ఈ జన్మలో వాడు మనల్ని విడదీయలేనన్న విషయం వాడికి అర్థం అవ్వాలి. మనల్ని విడదీయలేడని తెలిసే వాడు నన్ను దొంగదెబ్బ తీశాడు. ఇప్పుడు నేను వెళ్ళి వాడు నన్ను ఎలా కొట్టించాడో అలాగే కొట్టిస్తాను. కానీ వాళ్ళ చాటుగా ఉండి కాదు, డైరెక్ట్గా వాడు ముందుకెళ్ళి మన ప్రేమలో ఉన్న ధైర్యం ఏంటో తెలియచేస్తాను. నేను కొట్టే దెబ్బకి వాడికి దిమ్మ తిరిగిపోవాలి. వస్తాను రూపా. రే రత్తయ్య, వెళ్ళండ్రా. అన్నా 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 ఒక్క నిమిషం. కొండపల్లికి దారి తెలియడం లేదు, కొంచెం చెప్తావా? కొండపల్లా? నువ్వెట్ నుంచి వస్తున్నావు? నేను ఇటువైపు నుంచే వస్తున్నానన్నా. మరి కొండపల్లి అటువైపే ఉంది కదా. ఊరుకు అన్నా, కొండపల్లి అటువైపు ఎక్కడుంది? ఒక్క నిమిషం. కొండపల్లి ఎటెళ్తే వస్తుందో నీకు తెలుసా? తెలీదు. నేను చెప్తున్నాను విను. కొండపల్లి ఇటే, కావాలంటే నాతో రా, డ్రాప్ చేస్తా. అన్నా నేను వచ్చిందే అటువైపు నుంచి, కొండపల్లి అక్కడ లేదన్నా. రేయ్, నాతో వస్తే రా, లేదంటే నీచా నూచా తప్పుకో. నేను మర్యాదగా అన్నా అంటుంటే నువ్వు రారా అంటావేంట్రా? ఏరా, పొద్దున్నే తాగొచ్చావా? ఏంట్రా? నన్ను తాగొచ్చావంటావేంట్రా?
ఆగండి ఆగండి, ఎందుకు కొట్టుకుంటున్నారు? ఆగండి, ఆగమంటుంటే. చూడన్న వీడు కొండపల్లి ఎటు అని అడిగాడు, ఇటని చెప్పాను. కాదు అని వాదిస్తున్నాడు. కావాలని గొడవకు దిగి నా మీద చేయి చేసుకున్నాడు. అలాగా, నువ్వు కొండపల్లి ఎటని చెప్పావు? ఇటని చెప్పానన్నా. ఎందుకు తమ్ముడు అమాయకుడిని మోసం చేస్తావు? కొండపల్లి అటెక్కడుంది? అటే కదన్నా ఉంది. అటెక్కడుంది తమ్ముడు? ఇటే కదా. ఏరా, నీకు కూడా మతిపోయిందా? కొండపల్లి ఇటే కదా వెళ్తాం. ఎరా, నన్నే రా అంటావురా? ఆగండి. ఏంటి, ఏమైంది? ఏంటి? చూడన్నా, పొద్దున్న ఇద్దరు తాగొచ్చినట్టున్నారు. కొండపల్లి ఇటుందంటే వినట్లేదు. కొండపల్లి అట్టే కదా తమ్ముడు. ఏమైందిరా? నీకేమైందిరా? ఆపండ్రా. ఎక్కడో క్లారిటీ మిస్ అవుతుందిరా. ఏమైంది? ఏంటి గొడవేంటి? ఏంటన్నా గొడవేంటి? ఎందుకు గొడవ పడుతున్నారు? ఏమైందన్నా? ఏమైంది తమ్ముడు? అరే, ఏమైందన్నా? ఏమైంది? మీ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం, చెప్పండి. ఏమైందన్నా? అన్నా, నీ పేరేంటన్నా? నరసింహ. కొండపల్లికి ఎట్టెళ్ళాలన్నా? నువ్వేటనుకుంటున్నావు? ఓ, న్యాయంగా అయితే ఇటు వెళ్ళాలన్నా. అటుగా తమ్ముడు, ఇటు. అది 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 వచ్చేసిందిరా. క్లారిటీ వచ్చేసింది. రే సుందర్, రారా రే. ఎక్కడో చాట్ నుంచి చూస్తూ ఎంజాయ్ చేయడం కాదురా, రా. కొట్టేశారు. వచ్చేస్తుంది, బ్లడ్ వచ్చేస్తుంది. పిలవంట్రా రే, మీ బాస్ని పిలవంట్రా. వచ్చేయ్ రారా రే, మాట్లాడుకుందాం, రారా. పర్లేదురా, బాగానే గెస్ చేసావు. అంటే తిరిగి నేను కొడతానని ఎక్స్పెక్ట్ చేసావు అనమాట. లేదురా, నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. భయపడి రూపాకి దూరంగా ఉంటావు అనుకున్నాను, కానీ
ఇలా ట్విస్ట్ ఇచ్చావేంట్రా? అపోజిషన్ ఇంత స్ట్రాంగ్ అనుకోలేదురా. అందుకే నీకు తెలియజేయాలని ఇదంతా. నేనేంటో నీకు తెలియాలి కదా. కోర్స్ ఇప్పుడు తెలిసే ఉంటుంది. రేయ్, నేను నీలాగా దాక్కొని దొంగ దెబ్బ తీసే రకం కాదురా. ధైర్యంగా ఎదురు నిలబడి తుక్కు ర్యాగ్గొట్టే రకం. రూప నాది అని చెప్పడానికి ఈ మాత్రం సరిపోతుందా? నిజానికి ఇంత వైలెన్స్ అవసరం లేదు. బట్ నీలాంటి ఆలోచన నాకు కూడా రావచ్చు అని చెప్పడానికి చిన్న ఎగ్జాంపుల్. నాకు నిజంగా నువ్వు అడ్డుగా ఉన్నావన్న ఫీలింగ్ కలిగిన మరుక్షణం నువ్వు ఈ భూమి మీదే ఉండవు. అర్థం చేసుకొని నీ లైఫ్ సేవ్ చేసుకో, లేదంటే చచ్చిపోతావు.